అధికార పార్టీపై టీడీపీ నేత అలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులు మోసం చేసిందని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 6 నెలలు గడిచినా బిల్లులు చెల్లించలేదన్నారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా 2580 కోట్లు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. అనునిత్యం మోసానికి గురయ్యేలాగా చేసినటువంటి పాలన. ధాన్యం కొనుగోలు, ఏ రకంగా ధాన్యం కొనుగోలు కొన్నావు? ఒకసారి ధాన్యం కింటాకి ధాన్యంపై 600 నష్టం వచ్చింది. మీరు చెప్పుకునే లెక్కల ప్రకారంగా 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే అది కూడా మోసమే. ఏ రకంగా మోసం చేశారు? ట్రాన్స్పోర్టు, గోతాము, తేమ, రకరకాల మోసం చేస్తూ మీ రైతు భరోసా కేంద్రాల సాక్షిగా ఏ రైతు భరోసా కేంద్రాలనైతే ఏర్పరిచి రైతుకు న్యాయం చేస్తాను, కళ్ళం దగ్గరే నేను కొంటాను, లేకపోతే వారం రోజుల్లోనే నిధులు విడుదల చేస్తాను, 21 రోజులకి దాన్ని పెంచి ఆ తర్వాత 2 నెలలకు పెంచి 6 నెలలకు కూడా నిధులు విడుదల చేయకుండా రైతుని నష్టపోయేలాగా చేసినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నువ్వు కొనుగోలు చేస్తుంటే తద్వారా 2580 కోట్లని నష్టం చేసినటువంటి ఘనత నీకే దక్కిందయా?